class, we have taken one important definition, which is nothing but limit of the sequence. మీకు లిమిట్ అనగానే గుర్తుకు రావాల్సిన మ్యాటర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్. అంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్లో లాస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ద సీక్వెన్స్, జనరల్ వీ కాల్ ఇట్ యాజ్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్. And mathematically you can say that if the elements are denoted here s1 s2 so on అన్నట్టుగా రాస్తే you are identifying the last element sn such that it is approaches to a real number l for the large value of n. అంటే n వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే n అంటే ఏంటి, s1 s2 ఆ సఫిక్స్లో ఏదైతే నెంబర్ కనబడుతూ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే నియర్లీ యు ఆర్ టేకింగ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద సీక్వెన్స్. ఇట్ షుడ్ హ్యావ్ ఎ ఫైనల్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ అక్కడ అప్రోచ్ అయినట్టుగా కనబడితే దట్ యూ కాల్ ఇట్ యాజ్ లిమిట్ అన్నారు. సో దీనికి సంబంధించినవి కొన్ని చిన్న చిన్న ప్రాపర్టీస్ కూడా మీకు లాస్ట్ క్లాస్లో ఇవ్వడం. దాని తర్వాత మనం ఏం చేసామంటే ఒక సీక్వెన్స్ని మనం కన్వర్జెంట్ అనాలి అని అంటే ఇఫ్ ఇట్ హ్యాజ్ లిమిట్, అంటే లిమిట్ కనుక ఆ సీక్వెన్స్కి ఎగ్జిస్ట్ అయితే వీ కాల్ ఇట్ యాజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్, అదర్వైజ్ ఇట్ ఈజ్ డైవర్జెంట్ సీక్వెన్స్ అన్నారు. After defining the sequence, we entered into it is a series definition. Series is nothing but it is an expression obtained by adding or subtracting the elements of the sequence. అంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని అయితే యాడ్ అన్న చేస్తారు లేదా సబ్ట్రాక్ట్ అన్న చేస్తారు. అలా కనుక చేస్తే ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే వస్తుందో దట్ ఎక్స్ప్రెషన్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సిరీస్. అండ్ మ్యాథమెటికల్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై సమ్మేషన్ ఎస్ఎన్ అన్నట్టుగా రాస్తారు. యూ రీడ్ ఇట్ యాజ్ సమ్మేషన్ ఎస్ఎన్, వెరీ ఎస్ఎన్ స్టాండ్స్ ఫర్ ద ఎలిమెంట్ ఆఫ్ ద సీక్వెన్స్. సో దానికి సంబంధించింది ఇచ్చాను. సిరీస్ డిఫైన్ చేసిన తర్వాత అక్కడ ఒక కండిషన్ మనం ఏమని చెప్పామంటే ఆ సిరీస్ని నేను కన్వర్జెంట్ అనాలన్నా డైవర్జెంట్ అనాలన్నా దేర్ షుడ్ బి వన్ లిమిట్. అంటే దానికి మనకి ఆ సిరీస్ మొత్తానికి ఒక లిమిట్ కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని కన్వర్జెంట్ సిరీస్ అంటారు, లేకపోతే డైవర్జెంట్ సిరీస్ అని అంటారు. ఇది మనం లాస్ట్ క్లాస్లో వరకు చేసుకున్నాం. గుర్తుంచుకోండి, వితౌట్ సీక్వెన్స్ యూ కెనాట్ డిఫైన్ సిరీస్ బికాజ్ సిరీస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ బై ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సీక్వెన్స్. సో దాని తర్వాత నౌ యూ మేక్ ద సైడ్ హెడ్డింగ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సో దీన్ని సైడ్ హెడ్డింగ్ రాయండి, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. Side heading, series of positive terms. Side heading. ఒకసారి ఈ పేరు చూడండి అమ్మా, ఇది ఎట్లా ఉందంటే ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అన్నారు. సో వెన్ ఎవర్ యూ టేక్ ఏ సిరీస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ద పాజిటివ్ ఎలిమెంట్స్, అంటే దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ గనక పాజిటివ్ అయ్యేది ఉంటే దట్ టైప్ ఆఫ్ సిరీస్ యూ కాల్ ఇట్ యాజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సో త్రూ అవుట్ దిస్ థర్డ్ యూనిట్ we are going to consider only series of positive terms. It is a series involving only the positive terms అన్నట్టు. సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటాను. ఐఎమ్ జస్ట్ సపోజింగ్ దట్ దెర్ ఈస్ వన్ సీక్వెన్స్. దట్ సీక్వెన్స్ ఐఎమ్ డినోటింగ్ విత్ s1 s2 s3 అండ్ సో ఆన్ అన్నట్టుగా ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ an infinite sequence, maybe in the increasing order or decreasing order. Corresponding to this particular elements of the sequence, I am going to define a series which is denoted by summation Sn. నేను ఇది ఒక సిరీస్ కిందకి తీసుకుంటాను. ఈ సిరీస్ని నేను పాజిటివ్ టర్మ్స్ అనాలి అని అంటే ఇఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ Sn దట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. అంటే ప్రతి ఎలిమెంటు ఈ సిరీస్లో ఉండేది పాజిటివ్ కనుక అయ్యేది ఉంటే దెన్ దట్ టైప్ ఆఫ్ సిరీస్ ఈజ్ సెట్ టు బి సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అన్నట్టు. నెగిటివ్ టర్మ్స్ తోటి ఉన్నాయనుకోండి అన్నిటిని సిరీస్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ అంటారు. కొన్ని పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ కనుక ఉండేది ఉంటే దాన్ని ఆసిలేటరీ అని అంటారు. ఇప్పుడు వాటి గురించి ఏం ఆలోచన చేయకండి. ఓన్లీ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సిరీస్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ద పాజిటివ్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అంటే మనకి ఇచ్చిన సిరీస్లో ప్రతి టర్మ్ పాజిటివ్ అయి ఉండాలి. రైట్, సైడ్ హెడ్డింగ్ రాయండి, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 1 divided by 2 plus 3, 1 divided by 2 square plus 3 square, 1 divided by 2 cube plus 3 cube అన్నట్టు ఒక సీక్వెన్స్ తీసుకున్నాం చూడండి.
ఆ సీక్వెన్స్లోంచి నేను ఏదైతే సిరీస్ క్రియేట్ చేశానో ప్రతి టర్మ్ అక్కడ పాజిటివ్ టర్మ్ తోటే ఉంది. అందుకని లాస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. రైట్. సైడ్ హెడ్డింగ్. అమ్మ రాజేశ్వర్ ఉన్నావా? ఓకే, సైడ్ హెడ్డింగ్ రాయండి, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. A series involving only the positive terms, a series involving only the positive terms is called series of positive terms. Series of positive terms. Next line. For the sequence, next line లో for the sequence ఇట్లా సెట్ లాగా రాయండి. సెట్ రాసి S1 S2 సో S3 సో ఆన్, సెట్ లాగా రాసి S1 S2 S3 సో ఆన్, సెట్ క్లోజ్ చేయండి. ఫర్ ద సీక్వెన్స్ S1 S2 S3 సో ఆన్, కామా ద సిరీస్ ఇట్లా రాయండి సమ్మేషన్ SN.
వాయిస్ వినపడుతుందా? బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? అవును సార్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉందా చూడండి? క్లియరేనా? సరే, ఆ డెఫినేషన్ అయితే రాయండి ఒకసారి చూద్దాం. మళ్ళీ పవర్ వచ్చేసరికి నేను ఫోన్ లో తీసుకుంటాను. ఎక్కడ దగ్గర రాశారు? ఫర్ ద సీక్వెన్స్. ఓకే, ఫర్ ద సీక్వెన్స్ సెట్ లో S1 S2 సో ఆన్ అని రాసేసి కామా ద సిరీస్ summation series summation Sn is అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, ద సిరీస్ summation Sn is a series of positive terms if each Sn S రాసి సఫిక్స్ లో n, if each Sn is greater than 0, సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అనాలి అని అంటే మీకు ఏదైతే సిరీస్ ఇచ్చారో దట్ షుడ్ ఇన్వాల్వ్ ఓన్లీ ద పాజిటివ్ టర్మ్స్ అన్నట్టు. అలాంటి సిరీస్ ఏమంటాం అంటే సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటాం. రైట్, నెక్స్ట్ మేక్ ద సైడ్ హెడ్డింగ్ P టెస్ట్. P టెస్ట్. నేను దీంట్లో ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ కావాలి అని అంటే ఇది ఒక టెస్ట్ ఉంటుందమ్మా, P టెస్ట్ అని ఉంటుంది. ఈ టెస్ట్ మనకు ఐడియా ఉంటే డైరెక్ట్ మనం ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ కావచ్చు. P టెస్ట్, P ఫర్ పాకిస్తాన్, P టెస్ట్. ఒక్కసారి ఇటు జాగ్రత్తగా వినండి. సపోజ్ మనకు ఒక సిరీస్ ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, ఇట్ ఈస్ ఎ సిరీస్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ద పాజిటివ్ టర్మ్స్ అనుకోండి. అలాంటి సిరీస్ ఎట్లా ఉందంటే ఆ ఫామ్ ఎలా కనబడుతుందంటే సమేషన్ 1 డివైడెడ్ బై n టు ది పవర్ ఆఫ్ p, అంటే సమేషన్ 1 డివైడెడ్ బై n పవర్ p టైప్ లో గనక మీకు ఏదైనా సిరీస్ గనక ఇస్తే ఇక్కడ పవర్ p అంటే ఏంటి అని అంటే ఎనీ పవర్, ఇట్ ఈస్ బిలాంగింగ్ టు రియల్ నెంబర్. అది n పవర్ 1 కావచ్చు, 2 కావచ్చు, పాయింట్లలోనన్నా ఉండవచ్చు. సో అలాంటి సిరీస్ గనక మీకు ఏదైనా ఇచ్చి అది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అని అంటే జస్ట్ యూ లుక్ ఆన్ టు ద p వాల్యూ. ఇఫ్ p ఈస్ గ్రేటర్ దెన్ 1, such type of series you call it as convergent sequence, and p less than or equal to 1, that series you call it as divergent. అంటే ఇక్కడ మనం లిమిట్ క్యాలిక్యులేషన్ చేయకుండానే మనకి ఇచ్చిన సిరీస్ ని బట్టేసి you are going to decide whether it is convergent series or divergent series. సో సింపుల్ గా ఏంటి అని అంటే మనకి ఇచ్చిన సిరీస్ ఏ ఫామ్ లో ఉండాలి, సమేషన్ 1 డివైడెడ్ బై n పవర్ p, n టు ది పవర్ ఆఫ్ p టైప్ లో ఉండాలి. అలా ఏ సిరీస్ అయినా ఆ మోడల్లో గనక ఉంటే డైరెక్ట్లీ వితౌట్ క్యాలిక్యులేటింగ్ ద లిమిట్ యూ కెన్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ p. ఆ p గ్రేటర్ దెన్ 1 అయితేనే కన్వర్జెంట్ అవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కనుక అయితే యూ కాల్ ఇట్ యాజ్ డైవర్జెంట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మామూలుగా మనకు ఒక సిరీస్ ఇచ్చారు, సమేషన్ 1 డివైడెడ్ బై n స్క్వేర్ అన్నట్టుగా ఒక సిరీస్ ఉంది. వాట్ డు మీన్ బై సమేషన్ 1 డివైడెడ్ బై n స్క్వేర్? ద మీనింగ్ ఆఫ్ సమేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యు ఆర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ద ఎలిమెంట్స్ అన్నట్టు. జనరల్ గా మాక్సిమం మనకి ఇచ్చారు అని అంటే అడిషన్ కిందకే ఉంటుంది. సో సమేషన్ 1 బై n స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే న్యాచురల్లీ యు ఆర్ స్టార్టింగ్ విత్ 1. సో n ఈక్వల్ టు 1 కనుక రాస్తే 1 డివైడెడ్ బై 1 స్క్వేర్. సమేషన్ మీన్స్ ప్లస్ అన్నట్టు 1 డివైడెడ్ బై 2 స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 3 స్క్వేర్.
సో ఈ మోడల్లో గనక మనకు ఒక సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చారనుకోండి, ఈ సిరీస్ ని ఇప్పుడు కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అంటే, ఇఫ్ దిస్ ఈస్ కంపేర్డ్ విత్ యువర్ పీ టెస్ట్, ఆ పీ టెస్ట్ లో ఫార్ములా ఏంటి, ఏ సిరీస్ అయినా సಮೇషన్ 1 డివైడెడ్ బై n పవర్ p టైప్ లో ఉందనుకోండి, అప్పుడు మనం కన్వర్జెంట్ అనాలి అంటే p షుడ్ బి గ్రేటర్ దెన్ 1 కావాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితేనే డైవర్జెంట్. సో ఇప్పుడు సಮೇషన్ 1/n² ఉంది, ఈజ్ ఇట్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్? ఇది ఎలా ఉందంటే సಮೇషన్ 1 Convergent. డివైడెడ్ బై n పవర్ p టైప్ లో ఉంది, ఇక్కడ p వాల్యూ 2 ఉంది కాబట్టి యూ కెన్ సే దట్ డైరెక్ట్లీ గ్రేటర్ దెన్ 1, సో ఇట్ ఈస్ కన్వర్జెంట్ అంటారు. సో ఇది ఒక మనకు ఈజియెస్ట్ క్లూ ఏంటి అని అంటే, పీ టెస్ట్ లో లిమిట్ అనేది క్యాలిక్యులేషన్ చేయకుండానే డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ p అన్నట్టు. ఓకే, రైట్, మేక్ ద సైడ్ హెడ్డింగ్ p టెస్ట్. p టెస్ట్, a series of positive terms, a series of positive terms, a series of positive terms, a series of positive terms in the form of, a series of positive terms in the form of summation symbol, right? Summation symbol in the form of summation 1 divided by n power p, in the form of summation 1 divided by n power p for p belongs to capital R, అంటే రియల్ నెంబర్ అన్నట్టు. ఫర్ p belongs to capital R, is convergent if p greater than 1, if p greater than 1, comma, otherwise p less than or equal to 1. ఒకవేళ p less than or equal to 1 అయితే, p less than or equal to 1 డైవర్జెంట్, p less than or equal to 1 డైవర్జెంట్. ఏం లేదు, p టెస్ట్ అనగానే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే అది ఇచ్చింది సಮೇషన్ 1 డివైడెడ్ బై n పవర్ p టైప్ లో ఉండాలి, అలా ఉంటేనే ఈ p టెస్ట్ అనేది పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, consider a series of positive terms. Example is, consider a series of positive terms, summation 1 divided by n square, summation 1 divided by n square, comma, comparing with p test, small p, comparing with p test, comma, p equal to 2, ఎందుకంటే n square ఉంది అక్కడ, p equal to 2, greater than 1, therefore the given series is convergent. ఏం లేదు, గ్రేటర్ దెన్ 1 అయితేనే కన్వర్జెంట్ అని అంటాం అన్నట్టు. ఓకేనా, రైట్. నౌ యు మేక్ ద సైడ్ హెడ్డింగ్ tests for side heading is tests for convergence of series. మనకు సిలబస్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, మనకి ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ అవుతుందా కాదా అనేది డిసైడ్ చేయాలి అని అంటే కొన్ని టెస్ట్లు ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి అన్నట్టు. టెస్ట్స్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్, కొన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా మనకి, ఓవరాల్ గా ఒక 6 మెథడ్స్ ఉన్నాయి.
ఆ 6 మెథడ్స్ ని యూజ్ చేసుకుంటూ యూ కెన్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్. Tests for convergence of series. దాంట్లో రాయండి. The following are the methods. The following are the methods. Following are the methods used to identify. Used to identify. Used to identify the convergence of a series. The convergence of a series. Convergence of a series of positive terms. Convergence of a series of positive terms. Series of positive terms. Series of positive terms. Number 1, first test అన్నట్టు. Number 1, comparison test. Comparison test. Comparison test. Number 2, D'Alembert's ratio test. D అని రాసి క్యాపిటల్ డి రాసి ఐఫన్ పెట్టండి. అలంబర్ట్స్ ALEMBERT అలంబర్ట్స్. డి రాసి ఐఫన్ పెట్టండి. అలంబర్ట్స్ ALEMBERT అలంబర్ట్స్ టెస్ట్ రేషియో టెస్ట్ అనండి. RATIO రేషియో టెస్ట్. D'Alembert's ratio test. Number 3, third one, Cauchy, 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 CAUCHY. It is the name of the mathematician. Cauchy root test. Root test. Cauchy root test. Root test. Number 4, Cauchy integral test. It is the name of the mathematician. CAUCHY, Cauchy integral test. Integral test. Number 5, Rabi, RABEE, Rabi test. Rabi test. Rabi test. RABEE. వాడు పేరమ్మా. Rabi test. Next one, last one, logarithmic test. Logarithmic test. Okay. ఓకే సార్. ఇప్పుడు ఒక్క నిమిషం అట్లాగే లైన్ లో ఉండండి అమ్మా. ఇప్పుడే పవర్ వచ్చింది. అగైన్ we will enter onto your system.
ఓకే అమ్మా, ఇప్పుడు వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది ఎస్ సార్. రైట్. రైట్. ఏం చేద్దాం? ఓకే రైటమ్మా. సో మనం చేసింది ఏంటి అని అంటే, జస్ట్ యూ హ్యావ్ టేకెన్ tests for convergence, tests for convergence of series, tests for convergence of షేర్ కాలేదా ఇంకా? చేసాం కదమ్మా, కాలేదా? ఓకే 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 ఏం కాదు ఏం కాదు. వస్తుంది ఒక్క నిమిషం ఆగండి. సో మనం చేసింది దీంట్లో మనకున్న సిలబస్ ప్రకారంగా ఓవరాల్గా 6 మెథడ్స్ ఉన్నాయన్నాం కదమ్మా. సో 1 ఈజ్ మీరు రాసిన దాని ప్రకారంగా వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, స్క్రీన్ షేర్ చేస్తాను. 1 ఈజ్ కంపారిజన్ టెస్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ D'Alembert's ratio test, and the third one is Cauchy root test, and the fourth one is Cauchy integral test, and the fifth one is Rabi, Rabi test, and the sixth one is logarithmic test. సో ఇవి మనకు ఓవరాల్గా ఒక 6 మెథడ్స్ ఉన్నాయన్నట్టు. ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ కావాలి. చూద్దాం కొద్దిసేపు ఆగండి. ఇప్పుడే పవర్ వచ్చింది కదా, కొంచెం టైం తీసుకుంటాం. సార్ 6 మెథడ్ సాటిస్ఫై కావాలి సార్, ఎనీ వన్ మెథడ్? మనకి ఏంటి అని అంటే, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏదన్నా ఒక మెథడ్ మనం యూజ్ చేస్తాం. ఎగ్జామినేషన్లో వాడు మెథడ్ మెన్షన్ చేస్తే అదే మెథడ్లో వెళ్ళాలి. మెన్షన్ చేయలేదనుకోండి, మామూలుగా మనం ఇష్టం ఉన్న మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్క్రీన్ విజిబులా చూడండి? విజిబుల్ సార్. రైట్, విజిబుల్. ఓకే డన్. సో ఆ 6 మెథడ్స్ ఒకసారి మీరు రాసిన కరెక్ట్ అయినా చూడండి. కంపారిజన్ టెస్ట్ ఒకటి, D'Alembert's, ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద మ్యాథమెటిషియన్, D'Alembert's రేషియో టెస్ట్, Cauchy root test, Rabi test and logarithmic test. ఇవి మనకున్న మొత్తం 6 డిఫరెంట్ మెథడ్స్ అన్నట్టు. నౌ యూ మేక్ ద ఫస్ట్ సైడ్ హెడ్డింగ్. నేను ఇంతకుముందు ఒకటి పీ టెస్ట్ చెప్పాను, గుర్తుందా? ఒకసారి ఇక్కడ చూడండి. మనకి ఏదన్నా ఒక సిరీస్ ఇచ్చినప్పుడు అది ఎట్లా ఉండాలంటే సమేషన్ 1/n⁴ p టైప్లో ఉండాలి. ఇక్కడ p అంటే ఏంటి అని అంటే, దట్ ఈస్ బిలాంగింగ్ టు క్యాపిటల్ R. So if any series looking in this particular format and this is said to be convergent, very simple condition is p greater than 1 అయితేనో convergent అవుతుంది, p less than or equal to 1 అయితే divergent అవుతుంది. అదొక్క మ్యాటర్ మనం కనుక గుర్తుపెట్టుకుంటే ఆ p టెస్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సో
దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ మెథడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ద కన్వర్జెన్స్. ఇప్పుడు ఎప్పటికి మనకి ఇచ్చిన సిరీస్ ఎప్పటికి ఇది మోడల్లో ఉండాలని రూల్ ఏం లేదు. ఆ డిఫరెంట్ మెథడ్స్ డిఫరెంట్ కండిషన్స్లలో ఉంటాయి కాబట్టి ఈ 6 మెథడ్స్లలో ఏదన్నా ఒకటి యూజ్ చేసుకుంటూ మనం టెస్ట్ చేస్తాం. సో ఐఎమ్ రైటింగ్ ద ఫస్ట్ వన్, ఇట్ ఈస్ కంపారిజన్ టెస్ట్. సైడ్ హెడ్డింగ్ ఈస్ కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ టెస్ట్, రైట్. దాంట్లో నేను ముందు ఒకసారి ప్రొసీజర్ ఇస్తానమ్మా. ఆ ప్రొసీజర్ తర్వాత వీ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ అన్ టు యువర్ ప్రాబ్లమ్స్. సో ముందైతే ఇది రాసుకోండి. సైడ్ హెడ్డింగ్ కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ టెస్ట్. సో దాంట్లో నేను ప్రొసీజర్ ఇస్తున్నానమ్మా కంపారిజన్ టెస్ట్లో. ఒక్క నిమిషం, ఇది కూడా ఏదో ప్రాబ్లం అయినట్టున్నదమ్మా. స్క్రీన్ కనిపిస్తుందా చూడండి ఇప్పుడు? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఓకే, రైట్. సైడ్ హెడ్డింగ్ రాయండి కంపారిజన్ టెస్ట్ ఫస్ట్ది. నేను ప్రొసీజర్ ఇస్తానమ్మా. సో స్టెప్ నెంబర్ 1, ముందు ప్రొసీజర్ రాయండి. later on we enter into the problems. Step 1, దాంట్లో లెట్ స్టెప్ 1లో లెట్ సమేషన్ UN, ఒక కొత్త సింబల్ రాస్తుంది. సమేషన్ UN be the series of పాజిటివ్ టర్మ్స్. అంటే మనకు ఒక సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇస్తారు. ఆ సిరీస్ని దేంతో డినోట్ చేస్తారంటే సమేషన్ UN, దాంతో డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. select the general term UN from the given series. అంటే దాంట్లో నుంచి ఒక జనరల్ టర్మ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. స్టెప్ నెంబర్ 3, సింప్లిఫై ద జనరల్ టర్మ్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని సింప్లిఫై చేస్తున్నారు. సింప్లిఫై ద జనరల్ టర్మ్. నెంబర్ 4, స్టెప్ నెంబర్ 4, select a term VN. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎట్లా ఉండాలంటే 1/n⁻p టైప్లో ఉండాలి. సెలెక్ట్ ఏ టర్మ్ VN ఈక్వల్ టు 1/n⁻p ఫ్రమ్ ద సింప్లిఫైడ్ జనరల్ టర్మ్. అంటే మీరు జనరల్ టర్మ్ని ఏదైతే సింప్లిఫై చేశారో దాంట్లో నుంచి ఏం చేస్తారంటే VN అన్నట్టుగా ఒకటి సెలెక్ట్ చేస్తారు. VN ఎలా ఉండాలి అంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ 1/n⁻p. ఎందుకంటే నేను ఇక్కడ P టెస్ట్ అప్లై చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మోడల్లో ఉండాలి అది. స్టెప్ నెంబర్ 5, అప్లై P టెస్ట్ ఆన్ సమేషన్ VN. అప్లై P టెస్ట్ ఆన్ సమేషన్ VN and verify the convergence. అంటే మనకి ఇచ్చిన సిరీస్ మీద కాకుండా ఏదైతే టర్మ్ సెలెక్ట్ చేసుకున్నామో దాని మీద మాత్రమే P టెస్ట్ అప్లై చేస్తున్నాం. ఎందుకంటే అది లుకింగ్ లైక్ 1/n⁻p. అది కన్వర్జెంట్ అవుతుందా కాదా అన్నది చెక్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 6, find the value of limit n tends to infinity
యు ఆర్ క్యాలిక్యులేటింగ్ లిమిట్ UN by VN, దీనికి లిమిట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. యు ఆర్ గెటింగ్ సమ్ వాల్యూ L అని అనుకుంటున్నాం, సే అని అనుకోండి. ఐఎమ్ జస్ట్ సపోజింగ్ లిమిట్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత L వచ్చింది అని అనుకుందాం. సో దాంట్లో కేసు నెంబర్ 1, కేస్ 1 లిమిట్ క్యాలిక్యులేషన్ చేయగానే ఇఫ్ మనం క్యాలిక్యులేట్ చేసిన L వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయ్యుండి అండ్ సమేషన్ VN అంటే మనం ఆల్రెడీ పీ టెస్ట్ అప్లై చేసిన తర్వాత సమేషన్ VN ఈజ్ కన్వర్జెంట్. ఒకవేళ L వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది, సమేషన్ VN కనుక కన్వర్జెంట్ అయితే దెన్ the given series is convergent. The given series is convergent. చూడండి, మనం క్యాలిక్యులేట్ చేసిన లిమిట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వచ్చి సమేషన్ VN కనుక కన్వర్జెంట్ అయితే మనకి ఇచ్చిన సిరీస్ని కన్వర్జెంట్ అని అంటారు. సెకండ్ కేసు ఏంటి అని అంటే ఇఫ్ L ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ సమేషన్ VN ఈజ్ డైవర్జెంట్. ఒకవేళ మనకు అది డైవర్జెంట్ అయింది అనుకోండి, దెన్ ద గివెన్ సిరీస్ ఈజ్ డైవర్జెంట్. అంటే L వాల్యూ వచ్చిన తర్వాత అది కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. సమేషన్ VN కనుక కన్వర్జెంట్ అయితే మనకి ఇచ్చింది కన్వర్జెంట్ అనండి, డైవర్జెంట్ అయింది అనుకోండి ఇచ్చిన సిరీస్ డైవర్జెంట్ అంటారు. టోటల్ ఇట్ డిపెండ్స్ ఆన్ సమేషన్ VN అన్నట్టు. నెక్స్ట్ నెంబర్ 3, థర్డ్ కేస్. ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 0, పొరపాటున మనకి లిమిట్ క్యాలిక్యులేషన్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, దెన్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. ఈ మెథడ్ పనిచేయదు అన్నట్టు. దిస్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. సో ఇది అంటే మనకి ఇక్కడ సింపుల్ ఏం లేదమ్మా, మనకు ఒక సిరీస్ ఇస్తారు, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ని ఇమీడియట్లీ యూ డినోట్ విత్ సమేషన్ UN. దాంట్లోంచి యు ఆర్ సెలెక్టింగ్ ద జనరల్ టర్మ్ UN, దాన్ని సింప్లిఫై చేయండి. ఆ సింప్లిఫై దాంట్లో నుంచే యు ఆర్ సెలెక్టింగ్ VN ఎలా ఉండాలంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ 1/n⁻p టైప్లో ఉండాలి. దెన్ యు ఆర్ అప్లయింగ్ పీ టెస్ట్ ఓన్లీ ఆన్ సమేషన్ VN, అది కన్వర్జెంట్ అవుతుందా కాదా అన్నది చెక్ చేయండి. దెన్ యూ ఫైండ్ అవుట్ ద వాల్యూ లిమిట్ UN by VN, దానికి క్యాలిక్యులేషన్ చేస్తే L అనేది వస్తుంది. L వాల్యూ 0 కాకుండా సమేషన్ VN కన్వర్జెంట్ అయితే కన్వర్జెంట్ అనండి, డైవర్జెంట్ అయితే డైవర్జెంట్ అంటారు. ఒక L ఈక్వల్ టు 0 కనుక అయితేనే దిస్ మెథడ్ ఈస్ నాట్ అప్లికేబుల్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ అని ఎందుకు పేరు ఇచ్చారు అని అంటే మీరు డైరెక్ట్గా ఇచ్చిన సిరీస్ని క్యాలిక్యులేషన్ చేయట్లేదు, VN ని క్యాలిక్యులేషన్ చేసి దాంతో కంపారిజన్ చేస్తున్నారు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపారిజన్ టెస్ట్. ఓకే, దీక్షిత ఉన్నామమ్మా? అమ్మా రాజేశ్వరి? ఓకే, ప్రొసీజర్ ఇది గుర్తుంచుకోవాలమ్మా మనకి. సో మీకు ఒక ప్రాబ్లం ఇస్తే ఈ మెథడ్ అర్థం అవుతుంది. రైట్ డౌన్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఏం టెన్షన్ పడకండి, ఏం కాదు. నేను మళ్ళీ నోట్స్ మీకు పంపిస్తాను కాబట్టి మొదటి నుంచి ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లంలోనే మెన్షన్ చేస్తున్నారు, యూజ్ కంపారిజన్ టెస్ట్ టు వెరిఫై the convergence of అని చెప్పేసి ఒక సిరీస్ ఇచ్చారు. సమేషన్ 2n-1 డివైడెడ్ బై n into n+1 n+2. So they have given a series and asking to verify whether it is convergent or not. For that you are using comparison test. అమ్మ ఒక్కసారి ఇటు చూడండి, ముందు ఏం రాయకండి ఇక్కడ. ఒకసారి లుక్ ఎట్ దిస్ వన్. ఈజ్ ఇట్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్? మనకి ఇచ్చిన సిరీస్ అనేది పాజిటివ్ టర్మ్స్ తోటి ఉందా అంటే మనకి n వాల్యూ తెలియదు. ఎప్పుడైనా సమేషన్ మీద n ఇవ్వలేదు అని అంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ 1, న్యాచురల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను n ఈక్వల్ టు 1 కనుక రాశాను అనుకోండి, ఈ ఎక్స్ప్రెషన్లో ఆర్ యూ గెటింగ్ ఎ పాజిటివ్ వాల్యూ ఆర్ నెగిటివ్ వాల్యూ? n ఈక్వల్ టు 1 రాస్తే
పాజిటివ్, అంటే న్యూమరేటర్ డినామినేటర్ మొత్తం పాజిటివే. n ఈక్వల్ టు 2 రాసినా పాజిటివే. అంటే ఓవరాల్ గా మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి అంటే సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అన్నట్టు. ఏం రాయకండి. సో ఫర్ ద గివెన్ series of positive terms, let నేనేమనుకుంటున్నానంటే ఇచ్చిన మొత్తాన్ని un అని అనుకుంటున్నా, సమేషన్ un. అంటే దాని అర్థం ఏంటి, సమేషన్ మనకి ఇచ్చింది 2n-1 డివైడెడ్ బై n ఇంటూ n+1 ఇంటూ n+2. మనకి ఇచ్చిన దాని మొత్తాన్ని సమేషన్ un అనుకున్నా. దీంట్లో నేను చేంజ్ చేస్తానంటే 2 sides లో సమేషన్ తీసేసి జస్ట్ యూ రైట్ డౌన్ ఓన్లీ un ఏమవుతుంది, 2n-1 డివైడెడ్ బై n ఇంటూ n+1 ఇంటూ n+2 అవుతుంది. జస్ట్ 2 sides లో సమేషన్ తీసేసి un రాస్తారు. నౌ యు ఆర్ మేకింగ్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ un. సింప్లిఫికేషన్ అంటే యూ ట్రై టు క్యాన్సల్ n వాల్యూ. n అనేది క్యాన్సిల్ చేయాలి అంటే నేను న్యూమరేటర్లో n కామన్ తీస్తాను. n కామన్ తీస్తే ఏమవుతుంది, 2 - 1/n అవుతుంది. మీరు కావాలంటే మళ్ళీ మల్టిప్లై చేయండి, సేమ్ న్యూమరేటర్ వస్తుంది. అట్లాగే డినామినేటర్కి వస్తాను, ఇక్కడ n అలాగే ఉంది. ఇంకో సెకండ్ బ్రాకెట్లోంచి n కామన్ తీస్తే 1 + 1/n అవుతుంది. థర్డ్ దాంట్లోంచి కూడా n కామన్ తీస్తే 1 + 2/n అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఒక n క్యాన్సిల్ అవుతుందమ్మా, ఒకటే n క్యాన్సిల్ అవుతుంది. సో ఐఎమ్ జస్ట్ క్యాన్సిలింగ్ దిస్ n అండ్ దిస్ n వాల్యూ. సో మిగిలిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సో న్యూమరేటర్లో మనకి 2 - 1/n ఉంది, డినామినేటర్కి వచ్చేసరికి n ఇంటూ n ఉంది. సో ఇక్కడ n² అవుతుంది. 1 + 1/n, ఇంకొకటి మనకి 1 + 2/n అని ఉంది. అంటే జస్ట్ యు ఆర్ మేకింగ్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ un, ట్రైంగ్ టు క్యాన్సల్ ద n వాల్యూ. ఇప్పుడు ఈ లాస్ట్ సింప్లిఫైడ్ దాంట్లో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్, న్యూమరేటర్ 2 - 1/n ఉంది, దిస్ ఈజ్ ఓన్లీ 1 టర్మ్. డినామినేటర్లో మనకు 3 టర్మ్స్ కనబడుతున్నాయి, n² ఒకటి, 1 + 1/n అండ్ 1 + 2/n అని ఉంది. సో ఇప్పుడు ఈ సింప్లిఫైడ్ దాంట్లో నౌ యు ఆర్ సెలెక్టింగ్ ఏ టర్మ్. సింప్లిఫైడ్ దాంట్లోంచి vn అనేది ఒక టర్మ్ సెలెక్ట్ చేస్తారు. మీకు ఇచ్చిన ప్రొసీజర్లో ఒక్కసారి చూడండి, vn అనేది ఎట్లా సెలెక్ట్ చేయాలి, vn దట్ కెన్ బి సెలెక్టెడ్ యాజ్ 1 డివైడెడ్ బై n⁻p టైప్లో ఉండాలి. ఇప్పుడు మనకున్న మొత్తం టర్మ్స్లలో unలలో 1/n⁻p టైప్లో ఉండేది ఏముంది అని అంటే ఓన్లీ ఇండివిజువల్ టర్మే, అంటే 1 డివైడెడ్ బై n² కనబడుతుంది. చూడండి మొత్తం మనకి ఓవరాల్గా న్యూమరేటర్ డినామినేటర్ కలిపేసి ఓవరాల్గా 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ 4 ఇండివిజువల్ టర్మ్స్లలో విచ్ టర్మ్ ఈజ్ లుకింగ్ లైక్ 1/n⁻p. 1/n⁻p అనేది ఓన్లీ ఇది ఒకటే, 1/n² ఒకటే కనబడుతుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నౌ యు ఆర్ అప్లయింగ్ p టెస్ట్ ఆన్ సమేషన్ vn. అంటే దాని అర్థం ఏంటి, సమేషన్ vn అంటే 1 డివైడెడ్ బై n². వీ హ్యావ్, ఒక్కసారి చెప్పండి అమ్మా, నేను p టెస్ట్ కనుక సమేషన్ vn మీద అప్లై చేస్తే ఇప్పుడు ఇది కన్వర్జెంట్ అవుతుందా, డైవర్జెంట్ అవుతుందా? వాట్ ఈస్ ద p వాల్యూ హియర్? p వాల్యూ ఏంటి, p వాల్యూ మనకి ఇక్కడ 2 అని ఉంది, ఎందుకంటే ఇక్కడ n² ఉంది. సో దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి therefore you can say that summation vn is కన్వర్జెంట్ అంటారు. అంటే ముందు vn ని చెక్ చేశారు, అది కన్వర్జెంట్ అవుతుందా కాదా అన్నది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రొసీజర్లో vn పని అయిపోయినాక నౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద లిమిట్. ఇప్పుడు లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాజ్ పర్ ద ప్రొసీజర్ కన్సిడర్ లిమిట్ n tends to infinity un డివైడెడ్ బై vn. దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లిమిట్ n tends to infinity, un అంటే ఏమనుకున్నాం మనం, 2 - 1/n డివైడెడ్ బై n², 1 + 1/n ఇంటూ 1 + 2/n. ఇది మొత్తం un అమ్మ. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై vn, un/vn. vn అంటే ఏంటి, 1 డివైడెడ్ బై n² అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి, అంటే un టర్మ్ డివైడెడ్ బై vn టర్మ్ రాశారు. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity, న్యూమరేటర్ అట్లాగే రాస్తున్నా, 2 - 1/n డివైడెడ్ బై n² ఇంటూ 1 + 1/n ఇంటూ 1 + 2/n అని రాశాను. ఇంకా ఓవరాల్గా డివైడెడ్ బై 1/n² ఉంది,
దీన్ని నేను పైకి గనక తీసుకొచ్చాను అనుకోండి, దీన్ని రివర్స్ లో రాయొచ్చమ్మా. రివర్స్ అంటే n స్క్వేర్ బై 1 అవుతుంది. n square. ఎట్లా అంటే ఇది a బై b బై సి బై డి టైప్ లో ఉంది. అప్పుడు a బై బి అట్లాగే రాసి ఆ సి బై డిని పైకి గనక తీసుకొస్తే డి బై సి అవుతుంది. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. ఒక ఎన్ స్క్వేర్, ఇక్కడ ఉన్న ఎన్ స్క్వేర్, ఇక్కడ ఉన్న ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్స్ నౌ? నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 minus 1 by n divided by 1 plus 1 by n into 1 plus 2 by n. ఇప్పుడు దీంట్లో n ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్ఫినిటీ రాసేయండి. ఇప్పుడు ఏమవుతుందమ్మా, 2 మైనస్ 1 డివైడెడ్ బై n దగ్గర ఇన్ఫినిటీ రాస్తాను. 1 డివైడెడ్ బై ఇన్ఫినిటీ, సంథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఆల్వేస్ టేకెన్ as 0 డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ అంటే 0, ఇక్కడ 1 ప్లస్ 2 బై ఇన్ఫినిటీ అంటే 0. రీజన్ ఏంటి అని అంటే సంథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఆల్వేస్ టేకెన్ as 0. సో నౌ వాట్ ఈస్ ద వాల్యూ? నౌ 2 మైనస్ 0 అంటే 2 డివైడెడ్ బై 1 ప్లస్ 0 అంటే 1, ఇక్కడ 1 ప్లస్ 0 అంటే 1, 1 ఇంటూ 1 అంటే 1. ఫైనల్ ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ 2 అని వచ్చింది. ఒక్కసారి ఆన్సర్ వచ్చిన తర్వాత మనకి ఆన్సర్ 0 అవుతుందా కాదా అన్నది చెక్ చేయండి. ఈజ్ ఇట్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్ టు 0? Not Not equal to 0. ఇప్పుడు ఒక్కసారి ప్రొసీజర్ చూడండి. మనం లిమిట్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత లిమిట్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యి సಮೇషన్ విఎన్ కనుక కన్వర్జెంట్ అయితేనో కన్వర్జెంట్ అనండి, డైవర్జెంట్ అయితే డైవర్జెంట్ అంటారు. ఇప్పుడు ఒక్కసారి కంక్లూజన్ చెప్పండి. సిన్స్ L is equal to 2, that is not equal to 0, and summation Vn, మనం ఇంతకుముందు summation Vn చేసాం. Is it convergent or divergent? Convergent. ఇక్కడ కన్వర్జెంట్. Convergent. సో అక్కడ ఏదైతే ఉందో అదే రాయండి. సిన్స్ L is not equal to 0 and summation Vn is convergent. కంక్లూజన్ ఏమని రాస్తారమ్మా అప్పుడు? కన్వర్జెంట్. The given series is convergent అన్నది. సో ఇది ప్రొసీజర్. మనం ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే మనకి ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ అవుతుందా కాదా అంటే నేను ఈ కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా ఏం చేస్తానంటే ఇచ్చింది పాజిటివ్ టర్మ్స్ తోటి ఉందా లేదా ఫస్ట్ చెక్ చేయండి. దాన్ని సಮೇషన్ యుఎన్ అనుకోండి. దాంట్లోంచి యుఎన్ తీసుకొని జస్ట్ యూ డూ ద సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్ దాంట్లోనే మనకి ఇండివిజువల్ టర్మ్ ఎట్లా ఉండాలంటే 1 డివైడెడ్ బై n పవర్ p టైప్లో ఉండాలి. అలాంటిది ఏదైనా ఉందా లేదా అన్నది చెక్ చేయండి. ఆ ఉన్నదాన్ని విఎన్ కిందకి తీసుకుంటాం. ఆ విఎన్ మీదనే పీ టెస్ట్ అప్లై చేయండి. కన్వర్జెంట్ అవుతుందా కాదా చెక్ చేస్తారు. దెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఫర్ యుఎన్ డివైడెడ్ బై విఎన్. జస్ట్ యూ డూ ద సింప్లిఫికేషన్, యూ విల్ గెట్ ఎ వాల్యూ. మనకు వాల్యూ 0 ఉందా నాన్ 0 ఉందా చూడండి. 0 కనుక ఉంటే దిస్ మెథడ్ ఈస్ నాట్ అప్లికేబుల్. నాన్ 0 ఉంటేనే ఇమీడియట్ గా సಮೇషన్ విఎన్ చూడండి. అది కన్వర్జెంట్ అయితే కన్వర్జెంట్ అవుతుంది, డైవర్జెంట్ అయితే డైవర్జెంట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? Yes, Clear, sir. sir. Now you write down the problem and solution. రాసేయండి. ఇంకొక ప్రాబ్లం చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఎప్పుడైనా ఆ విఎన్ తీసుకునే దగ్గరనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం సింప్లిఫై చేసిన టర్మ్స్లలో ఒక టర్మ్ ఒకటే టర్మ్ తీసుకోవాలి. ఆ ఒక్క టర్మ్ ఎట్లా ఉండాలంటే షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ అదర్ టర్మ్స్, లుకింగ్ లైక్ 1 బై n పవర్ p. ఆ మోడల్లోనే ఉండాలి. రాసేయండి అది. If p value is 1, then summation Vn is divergent. ఎస్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే డైవర్జెంటే అవుతుంది. గ్రేటర్ దెన్ 1కి ఈక్వల్ టు ఉంటే డైవర్జెంట్ అవుతుంది. అది డైవర్జెంట్ అయింది అనుకోండి పొరపాటున, మనం ఫైనల్ ఆన్సర్ కూడా అక్కడ డైవర్జెంట్ అనే రాస్తాం. Okay, sir. చేద్దాం. మీకు హోంవర్క్ కాదు, ఇంకొక ప్రాబ్లం ఇచ్చిన తర్వాత హోంవర్క్ ఇస్తాను.
లిమిట్ అప్లై చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి, ఎక్కడైతే ఎన్ ఉంటుందో అక్కడ ఎన్ దగ్గర ఇన్ఫినిటీ రాస్తారు. చేద్దాం ఓ ప్రాబ్లం ఇస్తానులేండి, ఇస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. మనం ఖచ్చితంగా ఈ కంపారిజన్ టెస్ట్లో పీ టెస్ట్ అప్లై చేస్తున్నారు. పీ టెస్ట్ అప్లై చేయాలి అని అంటే అది ఎట్లా ఉండాలంటే సమేషన్ 1/n⁻p టైప్లో ఉండాలి. ఆ మోడల్లో ఉంటేనే పీ టెస్ట్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు పీ వాల్యూ చూడండి, పీ వాల్యూ చూస్తే గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అంటాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్ అవుతాం. ఈ ప్రాబ్లం లాంగ్ ఆన్సర్లో వస్తుంది. లాంగ్ ఆన్సర్ అంటే అది 5 మార్క్స్లోనన్నా ఇవ్వచ్చు, 7 మార్క్స్లోనన్నా ఇవ్వచ్చు. లాంగ్ ఆన్సర్ టైప్ ఇది. ఓన్లీ సింప్లిఫికేషన్ యూఎన్ దగ్గర జాగ్రత్తగా చూడండి. సెవెన్ 705 ఉన్నామా? రూల్ నెంబర్ 705. దేనికో థ్యాంక్స్ చెప్తున్నా. Shall I move to the next problem? ఏం లేదమ్మా. సార్ 705 మైక్ పోయిందంట సార్. అమ్మాయి మైకే పోయిందా? ఓకే చేద్దాం. మైక్ డిజేబుల్ అయింది సార్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేసామా? 705. ఓకే అన్మ్యూట్ చేశాను, చూడ వస్తుంది ఇప్పుడు. ఓకే సార్ వస్తుంది. ఓకే రైట్. షల్ ఐ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం నౌ? ఎస్ సార్. చేద్దాం, ఒక ప్రాబ్లం చేసి వదిలిపెడదాం. టేక్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే సార్. ఇట్ ఈస్ ప్రాబ్లం వెరిఫై ద కన్వర్జెన్స్ ఆఫ్ they have given a problem summation under root of n divided by n power 5 plus 2 by comparison test. వాళ్ళు ఇక్కడ మనకి ఈజీగా మెథడ్ చెప్తున్నారు. సో ఆ మెథడ్ చెప్తున్నారు అంటే అదే మెథడ్లో రాసేయాలి. విఎన్ అనేది కన్వర్జెంటా డైవర్జెంటా అంటే దట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ పీ వాల్యూ అన్నట్టు. చూద్దాం, ఈ ప్రాబ్లంలో మీకు చేసేటప్పుడు ఇంకొకటి ఐడియా ఇస్తాను. సో మనకి ఇక్కడ సಮೇషన్ అన్నది అన్నారు కానీ ఏం రాయలేదు. అంటే n ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయండి, డెఫినెట్గా పాజిటివ్ ఉంటుంది. సో ఫర్ ద గివెన్ సిరీస్ ఆఫ్ రాసేయండి అమ్మా. ఫర్ ద గివెన్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ లెట్ ఆ మొత్తాన్ని నేను సಮೇషన్ యూఎన్ అనుకుంటాను. అంటే సಮೇషన్ అండర్ రూట్ ఆఫ్ n డివైడెడ్ బై n పవర్ 5 ప్లస్ 2. సో దీంట్లో నుంచి సಮೇషన్ 2 సైడ్స్లో తీసేయండి. ఓన్లీ యూఎన్ ఈక్వల్ టు ఏం మిగిలిందమ్మా? అండర్ రూట్ ఆఫ్ n డివైడెడ్ బై n పవర్ 5 ప్లస్ 2 అన్నట్టు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఎప్పుడైనా కానీ యూఎన్ సెలెక్ట్ చేయగానే సింప్లిఫై చేస్తారు. సో ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ న్యూమరేటర్ అలాగే ఉంచండి, డివైడెడ్ బై
డినామినేటర్లో ఐఎమ్ టేకింగ్ n పవర్ 5 కామన్, 1 ప్లస్ 2 డివైడెడ్ n పవర్ 5 అవుతుంది. ఓన్లీ కామన్ తీసాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒకటి క్యాన్సిల్ అవుతుంది. అండర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఇది n పవర్ 4, 1 ప్లస్ 2 బై n పవర్ 5 అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో నుంచి ఓన్లీ ఆ n పవర్ 4ని బయటికి తీసుకొచ్చాను స్క్వేర్ రూట్లోంచి. సో 1 డివైడెడ్ బై ఏమవుతుంది, ఇది n స్క్వేర్ అవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 డివైడెడ్ బై n పవర్ 5. జస్ట్ నేను సింప్లిఫై చేశాను. ఈ సింప్లిఫై చేసిన దాంట్లో మనకి vn అన్నట్టుగా ఒకటి సెలెక్ట్ చేయాలి. టోటలీ హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద సింప్లిఫికేషన్? ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా? న్యూమరేటర్ అంటే 1 ఉంది, ప్రాబ్లం లేదు. డినామినేటర్లో n స్క్వేర్ ఒకటి ఉంది, అండర్ రూట్ ఆఫ్ ఇంకొక టర్మ్ ఉంది. ఓవరాల్ గా మనకు 2 టర్మ్సే ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లలో vn అనేది ఎట్లా తీసుకోవాలి అని అంటే, ఇట్ షుడ్ లుక్ లైక్ 1 బై n పవర్ p. ఆ మోడల్లో ఉండేదే తీసుకోవాలి. అంటే ఉన్న 2 టర్మ్స్లలో 1 డివైడెడ్ బై n స్క్వేర్ మాత్రమే తీసుకుంటాను నేను. ఈ టర్మ్ తీసుకోకూడదు. ఓన్లీ n పవర్ p టైప్ లో ఉండేదే మనం vn కిందికి రాస్తాం. దెన్ యు ఆర్ అప్లయింగ్ p test. Applying p test on summation vn, that is equal to summation vn అంటే 1 by n square. We have ఒక్కసారి p test అప్లై చేస్తే ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p నౌ? p వాల్యూ ఏంటి? ఇక్కడ 2, ఎందుకంటే 1 by n పవర్ p బదులు n స్క్వేర్ ఉంది, 2. ఇది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. సో దేర్ ఫోర్ యూ కెన్ సే దట్ సమ్మేషన్ vn ఈస్ కన్వర్జెంట్. అది గ్రేటర్ దాన్ 1 కాబట్టి అది కన్వర్జెంట్ అవుతుంది. జస్ట్ 1 minute అయిపోతుందమ్మా. సో దీని తర్వాత ఇప్పుడు లిమిట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. కన్సిడర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un బై vn. ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un అంటే ఏమొచ్చింది మనకి, 1 డివైడెడ్ బై n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 బై n పవర్ 5 డివైడెడ్ బై vn. అంటే నేను మొత్తం డివైడెడ్ బై అని రాసే బదులు నేను రివర్స్లో రాస్తున్నాను. రివర్స్ ఏమవుతుంది, n స్క్వేర్ బై 1 అవుతుంది, డివైడెడ్ బై రివర్స్ ఆన్సర్ అన్నట్టు. సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఇక్కడున్న n స్క్వేర్ ఇక్కడున్న n స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మిగిలేది ఏంటి, దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 బై n పవర్ 5 మిగిలింది. Now you substitute n equal to infinity. 1 divided by under root of 1 plus something divided by infinity అంటే ఈ వాల్యూ 0 అవుతుందమ్మా. మనకు ఓవరాల్గా వచ్చింది ఏంటి, ఆన్సర్ 1 అని వచ్చింది. 1 ఈజ్ ఇట్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్ టు 0? ఇక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అని ఇక్కడ చూడకండి. లెస్ దెన్ గ్రేటర్ దెన్ అనేది ఓన్లీ పీ టెస్ట్కే పనిచేస్తుంది. వచ్చిన లిమిట్ అనేది 0నా కాదా అని చెక్ చేయండి. సో అప్పుడు ఏమని రాస్తారంటే, సిన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు 0 అండ్ సమ్మేషన్ విఎన్, మనకు ఆల్రెడీ సమ్మేషన్ విఎన్ ఈజ్ కన్వర్జెంట్. సో ద గివెన్ సిరీస్ ఈజ్ ఏమవుతుంది ఇప్పుడు, అది డైవర్జెంట్ అయితే డైవర్జెంట్ అవుతుంది, కన్వర్జెంట్ అయితే కన్వర్జెంట్ అన్నట్టు. ఇది కొంచెం ఒక్కసారి జాగ్రత్తగా రాసుకోండి. మీకు ప్రొసీజర్ అర్థమవుతుంది కదా. మీకు విఎన్ ఒకటే క్యాలిక్యులేషన్ చేయడం కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకున్న మొత్తం టర్మ్స్లలో యు ఆర్ సెలెక్టింగ్ ఓన్లీ దట్ టర్మ్ లుకింగ్ లైక్ 1 బై n పవర్ p. ఆ మోడల్లోనే ఉండాలి. ఒక చిన్న ప్రాబ్లం నేను హోంవర్క్ ఇస్తానమ్మా, అంటే ట్రై చేయండి. మీకు నేను లిమిట్ అని రాసినప్పుడు కొన్ని ఫార్ములాలు ఇచ్చాను చూడండి, ఆ టైప్లో ఒక్కసారి చూసుకుంటూ ఇది ట్రై చేయండి. టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ 1 by n cube into n plus 2 divided by n plus 3 whole power n.
మెల్లగా ఇంటికి పోయినాక ఫ్రీగా ఉంటారు కదా, అప్పుడు కొంచెం ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, ఈ ఎన్ క్యూబ్ అట్లాగే ఉంచేసి ఈ హోల్ పవర్ ఎన్లో నుంచి ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ కామన్ తీయండి, బ్రాకెట్ అట్లాగే ఉంచేసి ఫస్ట్ ఎన్ఎన్ క్యాన్సిల్ అవుతుంది. సో మిగతా టర్మ్స్లో నుంచి విఎన్ సెలెక్ట్ చేయండి. సేమ్ ప్రొసీజర్లో అప్లై చేసేటప్పుడు నేను లిమిట్ రాసేటప్పుడు ఒక ఫార్ములా ఇచ్చాను చూడండి. లిమిట్ 1+x/n హోల్ పవర్ n అని ఒకటి ఉంది. లిమిట్ 1+x/n హోల్ పవర్ n, దానికి ఏంటమ్మా వాల్యూ? ఈ పవర్ ఎస్. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేసేయండి.